భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి ఈ దినం ఎంతో పవిత్రమైనటువంటి ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి దినం. అటువంటి సుదినం శుభ సందర్భాన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎందరో ప్రాణాలు త్యాగం చేసి దేశమాత బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని బ్రిటిష్ పాలనను తరిమికొట్టి సుపరిపాలన స్వపరిపాలన ఉండాలనేటువంటి ఆలోచనతో మహాత్ముడు పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి ఈ దేశాన్ని స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగంతో సాధించుకోవడం జరిగింది. అమరవీరులు ఈ దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి ఈ సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గాంధీజీ కలలు కన్నటువంటి అనేక రకాలైనటువంటివి ఈ సమాజంలో అవసరమైనటువంటి గ్రామ స్వరాజ్యం దగ్గర నుండి ప్రతి ఒక్క అంశంలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మహాత్ముని ఆశయాల కోసం గ్రామ స్వరాజ్యం కోసం అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే గాంధీ మహాత్ముడు కలగనటువంటి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు గర్వంగా ఈ రాష్ట్రానికి సంబంధించి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో రకాలైనటువంటి బ్రాండ్ క్రియేట్ చేయడం జరిగింది రాష్ట్రంలో. అందులో ప్రధానమైనటువంటిది గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయడానికి ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఇవన్నీ కూడా ఆయన హామీలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించినటువంటి విధంగా సమసమాజ నిర్మాణం ఉండాలని, అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలని, రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలని, ఈరోజు ఉన్నటువంటి కొద్దిపాటి వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఆ రోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిస్తే రాజ్యాంగంతో సంబంధం లేకుండానే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి అనేక రకాలైనటువంటి రిజర్వేషన్లకి అన్ని వర్గాలకి మహిళలకి రాజ్యాధికారం వైపు అడుగులు వేయించే దిశగా ఆయన పరిపాలనలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పాపం అనేక మంది వ్యక్తులు త్యాగం చేసి ఈ దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకోవాలి, స్వాతంత్రం రావాలి అని చెప్పి కలలు కన్నారో ఆ స్వేచ్ఛా స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రంలో కరువయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం అసలే లేదు. ఏదన్నా మాట్లాడినా విమర్శించినా మీ గొంతు నొక్కేటువంటి విధంగా ప్రయత్నం జరుగుతున్నాము అని చెప్పి చేస్తామన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. అంటే భారతదేశానికి ఏదైతే స్వాతంత్ర స్ఫూర్తి ఉందో, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉందో ఆ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా మీకు వాక్ స్వాతంత్రం ఉండడానికి లేదు, మీరు స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మీరు స్వేచ్ఛగా మాట్లాడడానికి లేదు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు లోకేష్ల పరిపాలనలో ఎవరికి స్వాతంత్రం లేదు, స్వాతంత్రం ఉండదు, స్వాతంత్రం ఉన్నట్టుగా మీరు వ్యవహరించకూడదని ఈ ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ కూటమి పాలకులు కళ్ళు తెరవాలని, ప్రజలందరూ కూడా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఆ త్యాగ నిరతితో ఆ ఉద్యమ స్ఫూర్తితో భారతదేశానికి మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలయ్యేటువంటి విధంగా, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అపహాస్యం పాలయ్యేటువంటి విధంగా ఈరోజు ప్రత్యక్షంగా రెడ్ బుక్ చూపిస్తూ నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పి లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ అంటే అవగాహన లేమితో మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి ఈరోజు ప్రభుత్వం, పాలకులు, ప్రజలు అందరూ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒక్కరే కాదు, మంత్రివర్గం మాట్లాడాలి, ప్రతి ఒక్కరు దాని గురించి చర్చించాలి. జరుగుతున్నటువంటి లోపాలను సవరించేటువంటి దిశగా అడుగులు వేయకపోతే
ఇదే పందా కొనసాగితే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినట్టా లేనట్టా? రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా ఇదే రీతిలో కొనసాగిస్తే ప్రజలు కూడా ఇదే విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు మేము పూనుకుంటామనేటువంటి దిశగా వర్గాలుగా విడిపోయి వైషమ్యాలు పెరిగిపోయి ఒక వర్గం మీద దాడులు చేసుకుంటూ పోతే దీన్ని మనం ప్రజాస్వామ్య వ్యవస్థ అనాలనా? ఈ రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టుగా మనం భావించగలమా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక రకాలైనటువంటి మైలురాళ్ళు అధిగమించి ఈరోజు పరిపాలనలో ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించినటువంటి వ్యక్తి. అధికారం ఉందా లేదా, అధికారంలోకి వచ్చామా కోల్పోయామనేటువంటి దానికన్నా అధికారంలో ఉన్నప్పుడు మనకంటూ కొన్ని బ్రాండ్స్ క్రియేట్ చేశామా లేదా, ఆ బ్రాండ్ ఇమేజెస్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్రాండ్. కాబట్టి మరలా ఆ బ్రాండ్ రావాలి రాష్ట్రానికి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి అయినా చంద్రబాబు నాయుడు, లోకేష్లో మార్పు రావాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, స్వాతంత్ర స్ఫూర్తితో వాళ్ళ పరిపాలన కొనసాగించాలని, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలికి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని అనుసరించాలి, దాన్ని ఆచరించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి ఈరోజు ఏర్పడినటువంటి కొత్తగా మనం జరుపుకుంటున్నటువంటి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం వేడుకగా జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.